రాజు రాజు ఏంటండి బాత్రూమ్ లో స్నానానికి నీళ్లు పెట్టావా? 10 అడుగులు వేస్తే బాత్రూమ్ ఉంది, ఒకసారి వెళ్ళి చూసుకోవచ్చు కదా. చూసిన తర్వాత అక్కడ నీళ్లు లేకపోతే డిసప్పాయింట్ అవుతాను. పెట్టావా లేదా? ఇంతకీ నీళ్లు పెట్టాను, టవల్ పెట్టాను, సోపు పెట్టాను. ఏ పసుపు నలుగు పిండి కూడా తెచ్చి పెట్టమంటారా? ఏంటి సెట్ అయ్యారో? రిటైర్ అయిపోతావు అనుకుంటున్నావు? విడాకులు ఇచ్చేస్తాను. పెళ్ళైన 3వ రోజు నుంచి ఇలాగే చెప్పి ఆశ పెడుతున్నారు. ఏనాడైనా ఇచ్చారా? నీ టైం రాని నీ సంగతి చెప్తాను. హలో, నాయకుడిలాగా గంటలు గంటలు స్నానాలు చేయకండి, త్వరగా రండి. నేను నీలాగా సెకండ్స్ లో మామా అనిపించను, యమా అనిపిస్తాను. ఎప్పుడు మడత పెట్టరే? సుకుమారి చిన్నది సుకుమారా? ఫోటో తేడాగా ఉంది. ఎందుకు లేరా బాబు, ఇదెవరో మాట్లాడితే నా మీద పడి ఖర్చేస్తారు. మావయ్య గారు, హలో మావయ్య గారు, ఆయన స్నానం చేస్తున్నారు. అలాగే. అమ్మో ఆడవచ్చు. ఇప్పుడు తింటే ఎవరో మాట్లాడితే నన్ను ఏదో అడుగుతుంది. వద్దులేరా బాబు, అవాయిడ్ అవాయిడ్. అవును, అంత దూరం ఉన్న వాళ్ళకి ఇంత సింక్ అయ్యే సాంగ్ పెట్టారంటే నాకు ఏ లవ్ సాంగ్ పెట్టారో వినదాం. అమ్మో అమ్మో, నా మీద ఇంత కక్ష. బయటికి రండి, చెప్తా మీ పని. నా ఫోన్ ఎందుకు పెట్టుకున్నావు? ఫోన్ ఏమన్నా వచ్చా? మావయ్య గారు ఫోన్ చేశారండి. ఏముంది, పొలం అమ్మగారికి వచ్చి ఉంటా చేసుంటాడు. మీ చెల్లెలు కూడా ఫోన్ చేసింది. చేసిందా? అనుకున్నా బాగాడేదో అని ఉంటాడు. ఆడి మీద సడన్ చెప్పడానికి చేసి ఉంటది. ఎవరో సుకుమారి కూడా ఫోన్ చేసింది. సుక్కు ఫోన్ చేసిందా? సుక్కు, ఇక్కడ సిగ్నల్స్ లేవు, బయటకు వచ్చేస్తున్నాను. అంతేలేండి, పెళ్ళం పక్కనుంటే ఎప్పుడు సిగ్నల్ అందదు. ఇంతకీ ఈ సిగ్నల్ ఎక్కడ క్యాచ్ అయిందో? అక్క, టీవీలో సుకుమారుడు సినిమా వస్తుంది, చూద్దామా? ఏంటి, సుకుమారు వచ్చిందా? ఎక్కడ? అబ్బా, సుకుమారు కాదక్క, సుకుమారుడు సినిమా టీవీలో వస్తుంది. ఇప్పుడు సినిమా ఏంటి? నా బతుకే సినిమా ఎలా ఉంది. ఏంటక్క, ఏమైంది? మీ బావకి అదెవరితో ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ రాగానే మీ బావ చాక్లెట్ చూసిన చిన్నపిల్లల చంగు చంగుమంటూ గెత్తుకుంటూ వెళ్ళారే. నేను అనుకున్నానక్కో, బా ఏదో ఒక రోజు నీ కొంప ముంచుతాడు. కొల్లెట్టి కాపురం సీరియల్లో గంగలా నేను నా జీవితం గురించి ఆలోచించుకోవాల్సి వస్తుంది. యువతల కొంప కొల్లేరవుతుంటే కొల్లెట్టి కాపురం సీరియల్ అంటావేంటక్క? మరేం చేయమంటావే? బాని రౌండప్ చేసి నిలదీద్దాం. అలా రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజన్ లో మీ బావ ఎక్కువ అబద్ధాలు ఆడిస్తారే. బా ఎంత వెదవో నిజంగా బావ కూడా తెలియదక్క. కద్దు, ఎంతైనా మా ఆయనే, వెదవ గెదవ అనకు. అది కాదక్క, నువ్వు ఇలా ఊరుకుంటుంటే బావ మరీ నెత్తినెక్కుతాడు. నా దుద్ది అనుమానమేలే పద్దు, మనసులో ఎక్కడో ఆయన ఇంత ధైర్యం చేయరనే అనిపిస్తోంది. ఆనాటి సీత నుండి ఈనాటి రాజలక్ష్మి దాకా సెంటిమెంట్ మన బలహీనత, దాన్ని వాడుకోవడం మగళ్ళ టాలెంట్. ఇప్పుడు ఏం చేయాలో చెప్పవే? ఆడది ప్రేమలో పడితే ఆ విషయం దాయాలనుకుంటుంది, మగవాడు లవ్ లో పడితే ఆ విషయం అందరికీ తెలియాలనుకుంటాడు. నిజమే, కానీ ఈ విషయం ఏ సీరియల్లో చెప్పలేదు కదా. వాళ్ళు ఎప్పుడైనా నిజం చెప్పారా? సరే, ముందుగా బావ ఫోన్ చెక్ చేయి. వాట్సాప్, ఫేస్బుక్ అకౌంట్స్ అన్ని చూడు. మీ బావ అంత తెలివి తక్కువడం కాదే, ఫోన్లన్నీ లాక్ చేసి పెడతారు. కరెక్టే అక్క, దీనికి మనం ఏదైనా ప్లాన్ ఆలోచించాలి. ఆలోచించు, శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు. ఐడియా అక్క, బాబీ స్మార్ట్ ఫోన్ కదా, అది ఫింగర్ ప్రింట్ తో తెరుచుకుంటుంది. బాబీ ఎలుముద్ర వేయించు. వేస్తారు వేస్తారు. అసలు ఏమనుకున్నా మీ బావని, మనకి అనుమానం వచ్చింది అని తెలిస్తేనే ఆ ఫోన్ ని 7 సముద్రాల అవతల మర్రి చెట్టు తొర్రల్లో దాచేస్తారు. మరి బాలనాగమ్మల మాట్లాడకక్క, మనం చెప్పి వేలుముద్ర వేయించుకుంటామా ఏంటి? ఆ ఫోన్ దొంగతనంగా సంపాదించి ఫింగర్ ప్రింట్ తీసుకుందాం. ఈ ఐడియా అయితే బాగుందే. మీ బావ నిద్రపోతే కుంభకర్ణుడే, నిద్రలో వేలుముద్రలు వెయిట్ చేసుకుందాం. పనిలో పనిగా కొన్ని తెల్ల కాగితాల మీద కూడా వేలుముద్రలు వేయించాయక్క, ఫ్యూచర్ లో పనికొస్తాయి. అప్పుడే మీ బావ నేను విడిపోతున్నామని డిసైడ్ అయిపోయావా? చంపేస్తా. ముందు జాగ్రత్తగా మంచిది కదక్క, అందుకే చెప్పాను. సర్లే, ఇవాళ రాత్రి ఆపరేషన్ బెల్లం భాస్కర్ స్టార్ట్.
ఇంకా నా వల్ల కాదు, పద్దు హెల్ప్ తీసుకోవాల్సిందే. పద్దు లే, పద్దు 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 లే. అబ్బా అక్క, ఏంటక్క? నీ హెల్ప్ కావాలి, రా తొందరగా. నా హెల్ప్? అవును, నీ బావా ఫోన్, రా తొందరగా. ఫోన్ ఏదక్క? గుండెల దగ్గర ఉంది. దాన్నేమో గుండె లోపల, ఫోన్ ఏమో గుండెలకి. హెల్ప్ చేయపద్దు. ఏం చేస్తున్నావు? ఆగక్క. ఏంటి ఇది అలాగే చేసావు? చెప్పానుగా, బాని కింద నుంచి పై వరకు చదివేశానని. మరి వచ్చిన పని చూడక్క. ఇదేంటి ఏదో గందరగోళంగా ఉంది, నాకు అర్థం కావట్లే. ఇటివో, నేను చెప్పానా వేలిముద్ర లాక్ పెడతాడని? అయితే తీర్చేద్దాం. ఏంటి బావది ఎడమ చేతి వాటం కదా? అమ్మో, నాకంటే ఎక్కువ నీకే తెలిసినట్టు. అబ్బా, చెవి రావట్లేదు, ఎలా? నేను చేస్తాను, నువ్వురా. ఈ ఘోరా చూడలేకపోతున్నాను బాబు. మాటలు తర్వాత ముందు ఇది కాదు, నెక్స్ట్ ఫింగర్ ట్రై చేయి. ఇది కాదు, ఈ చేయి కాదు. నువ్వే చిటికన వేస్తూ ట్రై చేయి. చిటికన వేలు ఎవరైనా పెట్టుకుంటాడా? ఒకసారి చూడక్క. ఓపెన్ అయింది. కేఎఫ్సీలో చికెన్ తింటున్నారు. ఈ మార్కెట్ నాలుగు ముందు అంటే దుర్గం చెరువే. నీకెలా తెలుసు? నువ్వు రోజంతా ఇంట్లోనే ఉంటావుగా. నెట్లో చూసాను లేక. రామోజీ ఫిల్మ్ సిటీ కూడా వెళ్ళారు. బాబు, నీ రన్నింగ్ కామెంటరీ. ఈయన నా పంప ముంచేసినట్టున్నారు. వెళ్ళి లేపి అడిగి కడిగేస్తాం. బావ నిన్ను కడిగేస్తాడు. బావని అడగడానికి ఈ ఆధారాలు సరిపోవు. మరేం చేయాలి? నేనున్నానుగా, పొద్దున్నే మంచి ప్లాన్ చెప్తాను. నాకు నిద్ర వస్తుంది. నా నిద్ర చెడగొట్టేసి నువ్వు వెళ్ళి పడుకుంటా అంటావా? అదేం కుదరదు. పద, మనిద్దరం వెళ్ళి లేట్ నైట్ 7 కొట్టు హిందీ సీరియల్ చూద్దాం. తప్పదు, రా. ఇంత దారుణం జరుగుతుంది అనుకోలేదే. మీ బావ మరీ ఇంత తెగిస్తాడు అనుకోలేదు. నాకు మొదటి నుంచి బా మీద అనుమానమేక్క. నువ్వే గాంధారిలో గుడ్డిగా నమ్మావు. అసలు మీ బావకి ఇంత రొమాంటిక్ యాంగిల్ ఉంటుందని నేను అనుకోలేదే. ప్రతి మగాడికి ఒక ముసుగుంటుంది, అది తీస్తే గానీ వాళ్ళ అసలు రూపం బయటపడదు. వాళ్ళిద్దరూ కలిసి కేఎఫ్సీకి వెళ్ళిపోయారు, రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళిపోయారు, దుర్గం చెరువుకి వెళ్ళిపోయారు, ఆఖరికి బొటానికల్ గార్డెన్ కూడా వెళ్ళిపోయారు. నేను సీరియల్స్ లో చూసిన లొకేషన్స్ ని వాళ్ళు డైరెక్ట్ గా చూసేశారు. చూడటం ఏంటి, డ్యూయెట్లు కూడా పాడేసుకుని ఉంటారు. పక్కింటి నాటు కోడి పెట్టని ఎంచక్క ఘాటు ప్రేమ బువ్వని పక్కింటి నాటు కోడి పెట్టని పెడతా ఎంచక్క ఘాటు ప్రేమ బువ్వని. అమ్మో
రగిలి రావిన్న మల్లె పూల దండ పెట్టెయ్య చక్కటి రొట్టె లొకేషన్ ఎక్కడక్క? ఇడ్లీనా డ్రీమ్లాండా? నా గుర్తి సీరియల్ బ్రెయిన్. మనకంత బడ్జెట్ ఎక్కడ ఉంది? మన ఫ్లాట్ లోనే తీసేసా. అక్క నువ్వు సీరియల్ కథలకి అలవాటు పడిపోయి బాబుకి ఇంకో పెళ్లి చేసేలా ఉన్నావు. మరేం చేయలే, ఆడదాని బతుకు అరిటాక్తో సమానం. ఏం చేసినా నష్టం మనకే. అదే నేనైతే బఠానీలో ఎలకల మందు కలిపి పెట్టేస్తాను. నోర్మై, ఎన్ని కష్టాలు వచ్చినా భర్త వెనకే భార్య. అలానెవరు చెప్పారు? ఎన్నో సీరియల్స్ చెప్పే ఎంతో మంది రైటర్స్ డైరెక్టర్స్ చెప్పారు. అక్క మనం రాకెట్ యుగంలో ఉన్నాం కాదు, సీరియల్స్ యుగంలో ఉన్నాం. సరే, ఇంకో సీన్ అయ్యాక బాబు స్వరూపం నీకే తెలుస్తుంది. బా నైలాన్ తాడ్లో కనిపించి నాకు పాము, కాసి తాడ్లో కనిపించి కట్ల పాము. డైలాగ్ బాగుంది. ఏ సీరియల్ అది? పద్దు, నువ్వు టెన్షన్ పడకు. కరివేపాకు సీరియల్లో రామ్ సంధ్యనే పెళ్లి చేసుకుంటాడు. అక్కో, ఇప్పుడు ఆలోచించాల్సింది సీరియల్లో హీరో పెళ్లి చేసుకుంటాడా లేదా అని కాదు, మన బాబు పెళ్లి చేసుకుంటాడా లేదా అని. అవునా అమ్మగారు? అమ్మగారు, అయ్యగారు జేబులో ఈ చీటీ ఉందండి. ఇదేంటే సుకుమారి పేరు మీద మందు చీటీ ఉంది? ఇంకా అర్థం కావడం లేదా అక్క? సీన్ పార్క్ నుండి రిసార్ట్ కి వెళ్లి హాస్పిటల్ దాకా వచ్చింది. ఎండాకాలంలో చల్లటి జ్యూస్ ఇచ్చాను, వానాకాలంలో వేడివేడి పకోడీలు వేయించాను. అన్ని సినిమాలు ఒకేలా ఉండవు. నువ్వేదో పిచ్చిదాన్ని వెదగాను కాబట్టి బా ఇంతకాలం నిన్ను మోసం చేస్తూ వచ్చాడు. నాకు కూడా ఇప్పుడే తెలిసింది కదా, ఇంత మోసం చేస్తాననుకోలేదు. ఏంటే నన్నే తిట్టుకుంటున్నట్టున్నావు? నీకెందుకంటే వేరే పని లేదు నాకు. నా ఏడుపుని నేర్చుకున్నాను. అంతే కదా, టీవీ సీరియల్స్ తిలకించడం, వాటిని గుర్తు చేసుకుని విలపించడం, ఇదే కదా మీ పని. అక్క ఎపిసోడ్ బ్యాంక్ రేపటికి పంపకు, ఇప్పుడే తెలిసే. ఏంటే తెలిసేది? నీకు ఈ మధ్య బాగా కటింగ్లు ఎక్కువైపోయాయి. శనగల నుంచి చింతకాయలు పుల్ల మామిడికాయల దాకా వచ్చేస్తామని భయంగా ఉంది. దాంతో బుద్ధులు లేవు. నా భయం మీ గురించే. నీకు పంచులేయడం వచ్చేసింది. దీనికి సమాధానం ఏంటి? అదేమన్నా క్వశ్చన్ పేపరా నేను ఆన్సర్ చెప్పడానికి? ఎంతగా ఏంటది? సుకుమారి గారి మందుల చీటీ. అది మందుల చీటీయా? అది నీకెక్కడ దొరికింది? మీ షర్ట్ జేబులో దొరికితే నేనే తీసుకొచ్చాను అయ్యగారు. అదే డబ్బులు దొరికితే తీసుకొస్తావా? ఎంత ముద్దపప్పు మొహం వేసుకొని చెప్పండి, దాని మందుల చీటీ మీ జేబులోకి ఎలా వచ్చింది? ఈ సుకుమార్ ఒకటి ప్రతి ఒక్కటి నా జేబుల్లో దాచుద్ది. అదే ఎందుకు దాస్తుంది? అంత హఠాత్తుగా అడిగితే ఏం చెప్తాను, కొంచెం ఆలోచించుకొని. అక్క ఆలోచించుకొని అబద్ధం చెప్తాడంట. అయిపోద్ది. నా పిల్ల అమ్మాయి కూడా దాన్ని రెచ్చగొట్టకు. ఏదో పట్టని మొహం. ఎందుకు మారుస్తారు? ఎంత సీరియల్ కి అంతే రేటింగ్ అని నీ ప్రవర్తనని బట్టి దాని మాటలు ఉంటాయి. అది కాదు రాజ్యం, మా మీద లేకపోయిన అనుమానాలు పెట్టుకోకు. మనల్ని అన్యోన్యంగా ఉండే మొగుడు పెళ్ళాలని అంతా చెప్పుకుంటున్నారు. అది జరగకూడదు. నా భయం అదేనండి. మొగుడు పెళ్ళాలు అంటే ఒక్క మొగుడు ఇద్దరు పెళ్ళాలు అనుకుంటారని. ఇది సీరియల్ లాంగ్వేజ్ లోకి వచ్చేసింది, ఆపకపోతే కష్టం. వస్తే పగిలితే శబ్దం వస్తుందండి, కానీ మనసు పగిలితే శబ్దమే మిగులుతుంది. టీవీ సీరియల్ నువ్వునా? ప్రతి చిన్న విషయాన్ని భూతత్వంలో నుంచి చూస్తే మనసే బద్దలవుతుంది. అయినా అదేమన్నా అర్థమా బద్దలవడానికి? లాస్ట్ మంచి మందైతే చూసావా అక్క, లక్కు కిక్కు అంటూ టింకరింగ్ అనుకుంటూ ఎలా తిప్పుకుంటూ వెళ్తున్నాడు? చూస్తున్నానే, చూస్తున్నా. ముందు జూనియర్ ఆర్టిస్ట్ లా కదలకుండా మెదలకుండా ఉండేవారు, ఇప్పుడు విలన్లు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో ఆ బ్యాక్గ్రౌండ్ సాంగే చెప్పాలి. ఆపక్క, ఇదేమైనా సెంటిమెంట్ సీరియల్ అనుకుంటున్నావా? మీ బావ సెంట్ పూసుకుని మెంటల్ గా బిహేవ్ చేస్తుంటే నన్నేం చేయమంటావు? ప్లాన్ నాది, యాక్షన్ నీదే. అక్క బా చూసావా,
శోభన పెళ్లి కొడుకులా రెడీ ఇక్కడికి వెళ్తున్నాడు. చూస్తున్నానే, ముందు మన్ను తిన్న పావులో పడుండేవారు, ఇప్పుడు అప్పుడే పుట్టిన లేగ దూడలో చెంగున గెంతుకుంటూ వెళ్తున్నారు. సుకుమారి చిన్నది ఒక మాట అన్నది. హాయ్ సుకుమారి, వచ్చేసావా? ఇది వచ్చేస్తా. 1 minute వచ్చేస్తా. చూసావా అక్క, ఏనుగులో ఉండే బావ చిలకలా ఎలా ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. అమ్మగారు, అయ్యగారు ఇప్పుడే బయటకొచ్చారు. ఎటు వెళ్తున్నారు చూడు. ఓవర్ అంటే కార్డికిలో దాక్కమంటారా? ఓవర్. నువ్వు అందులో పట్టవే. ఓవర్. అక్క, ఏంటిది? ఏం లేదే, ఈ మధ్య నాకు జేమ్స్ బాండ్ సీరియల్ చూస్తుంది, అప్పటి నుంచి ఇలాగే మాట్లాడుతుంది. అమ్మగారు, అయ్యగారు కారు వేసుకోకుండా నడిచిపోతున్నారు. ఆయన వెనకాలే చూడకుండా వెళ్ళు. ఓవర్. వద్దు, ఆ అమ్మాయిని కలవడానికి వెళ్తూ కారెందుకు తీసుకెళ్లేదే? అక్క, ఆ సుకుమారి బాగా డబ్బున్న అమ్మాయి అయి ఉంటుంది. తన కారులోనే బాబాని పికప్ చేసుకుని ఉంటుంది. అదే బాబుకు సీట్ బెల్ట్ పెట్టి ఉంటుంది. ఒక్కసారి షార్ట్ వేసుకో. అదలా పెట్టకూడదు, నేను పెడతాను. టైట్గా ఉందా? అమ్మగారు, అయ్యగారు ఎవరో అమ్మాయి కాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఓవర్. నేను చెప్పింది కరెక్టేనా? కరెక్టేనే. పుత్తడి బొమ్మ సీరియల్లో రేవతిలా నేను మా ఇంటి విడాకులు ఇచ్చేసానే. బురదలో పడిందని బంగారాలు వదిలేసుకుంటావా? కడిగి దాచుకుంటాం. ఏంటను అనేది? అవునక్క, బావ బంగారం, ఆ సుకుమారి బురద, దాన్ని కడిగి. అంతేనంటావా? అంతే. అయితే దాన్ని మామూలుగా కడగనే, ఫినాయిల్ వేసి కడిగేస్తా. టైం అయిపోయింది. రాజు, ఏంటిది? నన్ను బయటకు వెళ్ళలేకుండా ఎందుకు ఆపుతున్నావు? నాకు బోల్లేదు పనులు, బయట వెళ్ళాలి. మేమెందుకు ఆపుతున్నావు నిజంగా మీకు తెలీదా? జవాబు తెలిసిన అడగడానికి నేనేమన్నా బళ్ళు టీచర్నా? ఇంట్లో మొగుండే, నాకు అర్జెంట్ పనుంది, నేను వెళ్ళాలి. అలా వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? నూతులోనూ గోతులోనూ పడతావు, అంతేగా. చూసావాక, చచ్చిపోతాన్ని బాగా పట్టించుకోలేదు. నేనెందుకు చేస్తానే? బఠానీలో ఎలక మందు కలిపేసి నీకు తినిపించేస్తా. మీ మొగుడు పిల్లలిద్దరు కొట్టుకుంటుంటే మధ్యలో నేను చావాలా? అవునా రాజు, ఆ ఎలక ముందు నువ్వే తినచ్చు కదా, దాని పెట్టడం ఎందుకు? అబ్బా ఆశ అంటే నేను చచ్చిపోతే మీరు సుకుమార్ని కట్టుకుని బాగా ఊరేగచ్చనా? అదే కుదరదు. అదే పట్టుకెవరవుతే అందరూ మీరే ఏదో చేశారని, అందుకే అలా చేసుకుందని మిమ్మల్ని పట్టుకుంటారు, జైల్లో వేస్తారు. అప్పుడు మీకు బాగా తిక్క కుదురుతుంది. కట్టుకున్న ముగుడు మీద ఎంత కుట్ర! నచ్చిన భర్త దొరికితే గుళ్ళో దేవుడిని కూడా మర్చిపోతారండి మా ఆడాళ్ళు. కానీ మీ మగాళ్ళు అలా కాదు. ఏ భాస్కర్, ఇంకా బయలుదేరలేదా? ఎవరు నువ్వు? మా ఇంటికి వచ్చి మా ఆయన్ని బెదిరిస్తున్నావు? నేనెవరో తెలీదా? చూడంగానే గుర్తుపట్టడానికి నువ్వేమన్నా హీరోయిన్ వా? హీరోయిన్ లో లేదక్క, ఐటమ్ గర్ల్ లా ఉంది. నేటి హీరోయిన్స్ రేపటి ఐటమ్ గర్ల్స్ లేవే. భాస్కర్, దేర్ ఆర్ ఇన్సల్టింగ్. నేనెవరో చెప్పవేంటి? రాజ్యం, సుకుమార్ అంటే తనే. సుకుమారా? ఏంటి ప్లగ్ లో వేలు పెట్టినట్టు అంతా షాక్ అయ్యారు? రామ మహాతల్లి, నీకోసమే ఎదురు చూస్తున్నావు. నీ పేరు చెప్తే చాలు ఈ బెల్లం భాస్కర్ గారు పరవశించిపోతున్నారు. రాజ్యం, అది ఇప్పుడు ముందు నేను చెప్పేది నేను విన్నానండి. జీవితంలో ఒక్క పని చేయడానికి ఒక్క క్షణం ఆలోచిస్తే ఆ తర్వాత జీవితాంతం బాధపడాలి. భాస్కర్, ఎవరిని పిచ్చిదాన్లా మాట్లాడుతుంది? సుకుమార్ అయితే చెప్పండి. నా నెత్తిన గుడ్డి బండ, రోజంతా రచ్చబండ, నా బతుకో గోల్కొండ. అనకుండా సుకుమార్ అర్థమైంది. తిను నీ భార్య కదూ? అవును. నీకు పెళ్ళైందా? అయింది. నిజంగా అయిందా? ఏంటి ఇంకా నమ్మకం కుదరట్లేదా? చక్రవర్తి, ఏంటో చెప్పు. అక్క, వీడు చక్రవర్తి అక్క. నెత్తి మీద బొచ్చలేదు. అవునే, ఎవడో ముష్టి చక్రవర్తిలో ఉన్నాడు, అందుకే ఇది బాగుంట పడుతుంది. మొగుడిని పక్కన పెట్టుకుని మా బావతో తిరగడానికి సిగ్గులేదు? నీ బావతో నేను తిరుగుతున్నానా? అవును, ఆయనకి ఎలాగో సిగ్గులేదు, నీకైనా ఉండాలి కదా. ఏంటి నీ మొగుడు ఏమైనా అందగాడు అనుకుంటున్నావా? ఊళ్ళో ఆడాలంతా వెంట పడ్డానికి? పైనుంచి కింది దాకా సరిగ్గా చూడు, పొలంలో దిష్టి బొమ్మలా.
ఇదిగో మీరిద్దరు కొట్టుకొని నా మీద పడతారేంటి? ఇదిగో రాజ్యం నువ్వన్నా తగ్గవే. మీరుండండి. అసలు నీ వాట సంసారం చేసే ఆడదానిలో ఉంటే చూస్తుంటే రికార్డింగ్ డాన్స్ చేసే దానిలో ఉన్నావు. నోరు మూయి. కట్టుకున్న బట్టలు బట్టి మనిషిని అంచనా వేయకూడదు. నువ్వు నన్ను అనుమానించావు. నేను పతివ్రత కాదనుకుంటున్నావు కదా? అనుకోవడం ఏంటి? అదే నిజం. అలాగా? నేనే నిజమైన పతివ్రతనైతే భాస్కర్ కాళ్ళు చేతులు పడిపోవు. ఆవిడ కాళ్ళు చేతులు పడిపోవాలని కదా శపించింది. నోరు కూడా పడిపోయింది ఏంటి? నోరు పోయివే. అలా అనకు. బాడీలో ప్రతి పాట ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది. ఇంకా ఏమేం పడిపోయా? అవును. అమ్మ పొరపాటు అయిపోయింది. మళ్ళీ మా ఆయన్ని మామూలు మనిషిని చేయండి ప్లీజ్. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు కదా సుకుమారి, క్షమించేసి. అయితే తప్పు. చూడు, నేను మీ భర్త పై అధికారిని. మా ఫీల్డ్ లో కానీ ఆఫీస్ లో కంటే బయట ఎక్కువ జరుగుతుంది. అందుకే ఇద్దరం కలిసి వెళ్తున్నాం. అవును రాజ్యం, నేను నీకు ద్రోహం చేస్తాను చెప్పు. ఇదంతా ఇదిగో ఈ శనగల పద్మ వల్ల వచ్చింది. ఇంకెప్పుడు దాని మాట విని మిమ్మల్ని అనుమానించను. అక్క నాకెందుకు వాళ్ళని మాట్లాడుకుని అక్క నుంచి సుకుమారి చాలా థ్యాంక్స్. ఇకపై మా ఆవిడ నన్ను అస్సలు అనుమానించదు. ఇంత సహాయం చేసినందుకు నీ రుణం ఎలా తీర్చుకోగలను? వెరీ సింపుల్. మీ టార్గెట్ ఎంతుంది? 100 యూనిట్స్. దానికి డబుల్ చేసి చూపించండి.